ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము సంతోషిస్తున్నాం. ప్రభుని బట్టి మీకు కూడా ఆ విధమైన ఆధ్యాత్మికమైన అభివృద్ధి మీలో కలుగుతూ ప్రభు యొక్క రాకడికి సిద్ధపడాలని దేవుని సేవకులుగా మా చిన్న ప్రయత్నం. గతంలో మీకు తెలియచేసినట్లుగానే మన దైవజనులు జాషువా మోజెస్ గారు బాంబే నుంచి వచ్చిన దైవజనులు మనకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తారు. శ్రద్ధగా ఆలకిస్తూ దాని ప్రకారం మనం జీవితం. ఆమేన్. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. प्रभु के सम्मुख में आज हम देखेंगे उत्पत्ति की लिखा हुआ उसका 12वां अध्याय 3रा वचन. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే प्रभु का वचन में परमेश्वर ने अब्राहम से कहा कि जो तुझे आशीर्वाद देंगे मैं उन्हें आशीर्वाद दूंगा. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. और जो तुझे श्राप देंगे मैं उन्हें श्राप दूंगा. ఎవరైతే నిన్ను శపిస్తారో నేను వారిని శపిస్తాను. मेरे प्रियो, जब हम प्रभु के मार्ग में चले समय में धैर्य से आगे बढ़ना चाहिए. ప్రియులారా, మనం దేవుని యొక్క మార్గాల్లో నడుస్తున్నప్పుడు ధైర్యంతో మనం ముందుకు సాగించబడవలసి. इस धरती में अनेक लोग आशीष देने वाले लोग होते हैं और अनेक लोग श्राप देने वाले लोग भी आते ఈ हैं. భూమి మీద కొంతమంది మనల్ని దీవించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని శపించే వాళ్ళు కూడా ఉంటారు. इस धरती में आप कितने भी अच्छे रहो लोगों से, लेकिन लोग जो है तुम्हें आशीष के बदले में कभी आशीष देंगे, कभी श्राप भी दे सकते हैं. లోకంలో లోకల్ని మనం గమనించినప్పుడు కొంతమందికి మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత మేలుకరంగా మనం జీవించినా కొంతమంది మనల్ని ఒకవేళ ఆస్వాదించవచ్చు, లేక మనల్ని శపించవచ్చు. इस धरती में दाऊद जब जीवन जीने के समय में वचन में कहते हैं कि सिम्मी नाम का व्यक्ति दाऊद को श्राप देने लगा. భూమి మీద దావీదు జీవించుచున్న కాలంలో దావీదు జీవితంలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతని పేరు షిమి. అతడు ఆ కారణంగా దావీదును శపించడం ప్రారంభించాడు. जीवन में वो श्राप देने के समय में दाऊद चुपचाप रहने लगा. దావీదు షిమి తనను దూషిస్తున్నటువంటి వేళలో దావీదు రాజు అయినప్పటికీ కూడా దావీదు మౌనం వహించాడు. दाऊद के पास अनेक सैनिक लोग थे, परंतु उन सैनिकों ने कहा कि एक आज्ञा दे राजा, हम उसको काट के फेंक देंगे. फिर भी दाऊद चुपचाप रहा. దావీదు వెనకాల ఉన్న సైన్యంలోను కొంతమంది దావీదు దగ్గర విన్నవేస్తున్నారు, రాజా నువ్వు ఒక్క మాట సెలవివ్వు, ఆ షిమిని చంపేస్తామని. కానీ దావీదు ఆ యొక్క పరిస్థితుల్లో అన్ని అవమానాలు, దూషణలు, శాపాలు ఎదుర్కొంటున్న మౌనంగానే ఆయన కొనసాగాడు. और दाऊद के सैनिक लोग, उनके साथीदार लोग कहने के समय में तब दाऊद कहने लगा, परमेश्वर उसको आज्ञा दिया होगा मुझे श्राप देने के लिए, उसका काम वो करने दो, अपन चुपचाप रहेंगे. దావీదు తన సైనికులతో ఈ మాట అన్నారు, సిరియా కుమారులారా, నాతో మీకేం పని? దేవుడే షిమీని దూషించమని ఆజ్ఞయించున్నాడేమో, గనుక వాడిని దూషించనివ్వండి, మనమైతే మౌనంగా ఉందాము. जब दाऊद चुपचाप रहा, परमेश्वर उसके जीवन में आशीष देने लगा. దావీదు అలాగా మౌనం వహించిన తర్వాత దేవుడే దావీదుకు దీవెనను అనుగ్రహించడం ప్రారంభించాడు. शिमी दिया हुआ श्राप जो है दाऊद के ऊपर कुछ भी हानिकारक नहीं आया. షిమి దావీదును ఎంత దూషించినా ఆ దూషణ వచనం లేక శాప వచనాలు దావీదు మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. शिमी ने दिया हुआ वो श्राप उसके ही जीवन में आ गया और एक दिन उसको मार डाला गया. షిమి ఏవైతే దావీదును దూషించాడో ఆ దూషణ మాటలకు తగినట్లుగానే షిమి ఒక రోజున తన జీవితంలో ఆ శాప వచనాలకి తానే అనుభవించడం ప్రారంభించాడు. बाइबल का वचन में कहता है कि हम प्रभु यीशु मसीह में आशीषित लोग हैं. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, మనము దేవుని యందు దీవించబడిన ప్రజలమని. और कौन है हमें श्राप देने वाले लोग? మనకు విరుద్ధంగా మనల్ని శపించగలిగిన వారు ఎవరున్నారు? श्राप जो कोई भी देंगे वो श्राप पलटकर उनके पास जाएगा. ఎవరైతే ఒకవేళ మనల్ని శపిస్తారో ఆ శాపం తిరిగి వాళ్ళ మీదకే వెళ్తుంది. इसके लिए पौलुस कहता है कि
तुम किसी को श्राप मत दो, तुम सभी को आशीष दोगे के वचन में कहता है। దావీదు పౌలు కూడా ఈ మాట అంటున్నాడు, మీరు ఎవరిని శపించొద్దు, శపించడానికి బదులుగా మీరు ఇతరులను ఆశీర్వదించండి అని. परमेश्वर के नाम की बात है कि आज हमें डरने की कोई जरूरत नहीं है। अरे उसने श्राप दिया, इसके लिए मैं आज तकलीफ में, समस्या में, बीमार में है, ऐसी चिंता मत करो। దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరు శపించినా మనం ఏమాత్రం భయపడకూడదు. అయ్యో వారు నన్ను శపించారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నానని వేదన దిగులు చెందకూడదు మనం. और प्रभु के समय में हम प्रार्थना करना चाहिए, परमेश्वर तू मुझे आशीषित किया है और आशीष के मार्ग में मैं प्रभु तू मुझे चला वो के प्रार्थना करना है। దేవుని సన్నిధిలో మనం ఇలా ప్రార్థన చేయవలసిన వారమైన ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించావు, నీ ఆశీర్వాదపు మార్గాల్లో నన్ను నడిపించండి అని మనం ఆయనను వేడుకోవాలి. तुम श्राप के बदले में श्राप मत दो, परंतु उन्हें आशीष दो के वचन में कहता है। నీవు నిన్ను దూషించిన వారిని లేదంటే నిన్ను శపించిన వారిని నువ్వు తిరిగి శపించొద్దని వాక్యం చెప్తుంది, కానీ నువ్వు శపించడానికి బదులుగా వారిని దీవించమని కూడా దేవుని వాక్యం. हालेलुया, హల్లెలూయా. प्रभु के सम्मुख में आप मसीह यीशु में आप आशीषित लोग हैं। ప్రభు యేసు యొక్క సన్నిధిలో మనము దేవుని బిడ్డలుగా దీవించబడినటువంటి వారమై ఉన్నాము. हर रोज तुम कहो मैं आशीषित हूँ, मैं समृद्धि में हूँ, मैं फलवंती हूँ के बोलिए। నీవు నీ నోరు తెరిచి నీ నోటి నిండా మనసారా చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను దీవించబడిన వాడిని, నేను ఆశీర్వదించబడిన వాడిని, నేను సమృద్ధిగా ఉన్నటువంటి జీవితం నాది అంటూ నువ్వు ప్రతిదినం దేవుని సన్నిధిలో నోరు తెరిచి నీవే ప్రకటన చేయాలి. प्रभु की महिमाओं की, प्रभु के समय में तुम आशीषित होते जाओगे। श्राप देने वालों वो लोगों को परमेश्वर उन्हें श्राप देकर उन्हें नाश करेगा, परंतु आप प्रभु के समय में आशीष में फलवंतित में रहेगा। నువ్వు దేవుని సన్నిధిలో నీవు దీవెన పొందిన వాడివి. నీకు వ్యతిరేకంగా ఎవరు దూషించినా వారిని దేవుడు దూషిస్తాడు, వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కానీ నువ్వైతే ఇతరుల్ని కానీ నేను దూషించిన వారిని కానీ నువ్వు దీవిస్తానే ఉన్నావు. बाइबल में बिलाम नाम का व्यक्ति है, उसने बालक राजा का सुनकर, जो मोआबी देश का राजा था, उस राजा का बात सुनकर इस्राएलियों को वो श्राप देने के लिए गया। బిలాము అన్న ఒక వ్యక్తిని మనం చూస్తాం దేవుని లేఖనంలో. బాలాకు అన్న మోయాబు రాజు బిలామును పిలిపించినప్పుడు బాలాకు మాట విని ఇజ్రాయెల్ని శపించడానికి బిలాము బయలుదేరి వెళ్ళాడు. और बिलाम जब वो अपने मुंह से श्राप देने लगा, तो वो श्राप जो है उसके जबान से आशीष निकला। బిలాము ఇజ్రాయెల్ని చూచిన ప్రతి చోట ఇజ్రాయెల్ని శపించడానికి నోరు తెరిచినప్పుడల్లా దేవుడు ఆ శాపవచనాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. हालेलुया, हालेलुया। हर पहाड़ के पास जब बिलाम गया श्राप देने के लिए, परमेश्वर का वचन में ये कहता कि बिलाम का जबान को परमेश्वर ने बदल दिया और उसके मुंह से श्राप आने के समय में वो आशीष का शब्द की घोषणा करने लगा। బిలాము ఇజ్రాయెల్ని చూచేయడానికి వెళ్ళిన ప్రతి కొండ మీద కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ని చూస్తూ ఇజ్రాయెల్ని శపించడానికి బదులుగా దేవుడు ఆ బిలాము నోరు తెచ్చిన ప్రతి సమయంలో సందర్భంలో ఆయన నాలుకను ఆయన మాటను దేవుడు మార్చాడు. శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. उसने एक बार नहीं 4 बार प्रयत्न किया, लेकिन चारों बार परमेश्वर के समूह में वो आशीष के शब्द की घोषणा होने लगा। ఒక్కసారి కాదు 4 పర్యాయాలు బిలాము ఇజ్రాయెల్ని శపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ 4 పర్యాయాల్లో కూడా దేవుడు బిలాము యొక్క నోట్లో ఉన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. हालेलुया, हालेलुया। इसलिए आप आशीषित है। इसलिए वचन में कहता है कि जिसको मैंने आशीषित किया है उसको कौन श्राप दे सकता है। అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నేను ఆశీర్వదించిన వారిని ఎవరు శపించగలరు? నువ్వు కారణం, నువ్వు దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వదించబడిన వ్యక్తి. हालेलुया, हालेलुया। इसके लिए धैर्य से रहो, आप आशीषित है, आप फलवंतित है। అందువల్ల నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు సమృద్ధిగా ఉన్నవాడివి, నువ్వు దీవెన నొందిన వ్యక్తివై ఉన్నావు. हालेलुया, हालेलुया। वो आपको आशीष करेगी। आया को बंद करेंगे, प्रार्थना करेंगे। రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించున్నాడు.
ప్రార్థన చేసుకుంటాం. सर्वशक्तिमान खुदा परमेश्वर, हम आपको धन्यवाद करते हैं. సర్వోన్నతుడైన ప్రభు రక్షకుడా, మీకు మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. वचन सुने हुए अनेक लोगों को आपके हाथों में सौंप दो परमेश्वर. ప్రభు వాక్యం వింటున్న ప్రతి వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. प्रभु, आपने अब्राहम से कहा कि जो तुझे आशीर्वाद देंगे मैं उन्हें आशीर्वाद दूंगा, जो तुझे श्राप देंगे मैं उन्हें श्राप दूंगा. ప్రభు, మీరు అబ్రహాంతో చెప్పారు, నిన్ను ఆస్వాదించువాని నేను ఆస్వాదిస్తాను, నేను శపించువాని దూషించువాని నేను శపించేదును అని చెప్పారు. प्रभु, जिस दिन हम प्रभु यीशु मसीह पर विश्वास किए उस दिन से अब्राहम के संतान बन गए. ఎప్పుడైతే మేము మీ యందు విశ్వాసం ఉంచామో ప్రభువా, అప్పటి నుండి మేము అబ్రహాము సంతానమై ఉన్నాము. प्रभु, हम आपको धन्यवाद करते हैं कि प्रभु हर समय में हम आशीषित है, इसलिए धन्यवाद करते हैं. ప్రభు, మీకు మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మేము మీ యొద్ద దీవెన నొందిన వారుగా ఉన్నాము. इसलिए प्रभु हम आपको लाखों धन्यवाद करते हैं. అందువల్ల మీకు వేల కోటాను కోట్ల వందనాలు కృతజ్ఞతాస్తుతులు अभी చెల్లిస్తున్నాం. तक तूने श्रापों से हमें बचाया है और आगे भी बचाइए. ఇప్పటి వరకు మమ్మల్ని శాపపు బారిన పడకుండా మమ్మల్ని మీరు కాపాడారు. ఇక ముందుకు కూడా మమ్మల్ని మీరు కాపాడబోతున్నారు. मेरे वचन सुनने में अनेक लोगों को आशीष कीजिए और फलवंत कीजिए. ఈ माటలు విన్న వారందరినీ ఆస్వాదించండి, ఫలభరితంగా వారి జీవితాలు और इनके अंदर जो भी डर का, जो श्राप का जो डर है, मनुष्यों का, मनुष्य की ओर से निकला हुआ एक श्राप का जो डर है, उन सभी को मैं यीशु मसीह के नाम से यीशु के नाम से యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాక్యాలు వింటున్న వారి అందరి జీవితాల్లో ఏ విధమైనటువంటి భయము, శాపాన్ని గురించిన, మనుషుని గురించిన భయము ఎవరికైతే కలిగి ఉన్నారో వారందరి జీవితాల్లో ఉన్న ఆ భయమును, కలవరమును యేసు నామములో గద్దిస్తున్న తొలగిపోవునుగా. प्रभु यीशु के लहू में अनेक लोगों को अभिषेक करते, आशीष करते. యేసుక్రీస్తు యొక్క రక్తంలో ప్రతి వారిని అయ్యా మీరు ఆస్వాదించండి, కాపాడండి, సంరక్షించండి. यीशु के नाम से मांगते पिता. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికి వందనాలు. నిజంగా ఈ రోజున నీకున్న భయము, వేదన, కలవరం అన్ని తొలగిపోయి కారణం ఏంటంటే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఏ శాపం నీకు వ్యతిరేకంగా ఏది కూడా క్రియ చేయదు. ప్రభు సంరక్షణ నీకు కలిగి దేవుని